మాతృ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక రచయిత తన తర్వాత పరిచయం చేస్తాను మీకు. తను రాసింది ఒకటి చాలా బాగుందండి, నాకు చదువుతాను. మాతృదేవో భవ అనే పదానికి కొత్త ఊపిరి వదిలిన మాతృ దినోత్సవం తల్లిని కంటికి పాపలా చూసుకునే మహామహోత్సవం. అమ్మను దైవంగా భావించే కూతుళ్ళు కొడుకుల బ్రహ్మాండంగా జరుపుకునే మహోత్సవం. ప్రసవ వేదన అమ్మకు పునర్జీవనం. ఈ సృష్టిలో అదృష్ట దేవత అమ్మ, చల్లని నీరునిచ్చే చెట్టు కొమ్మ. అమ్మ అనే ఈ రెండక్షరాలు మనం ఉన్నామనడానికి సాక్ష్యాలు. మన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అమ్మకు లక్ష్యాలు. అందుకే శ్వాస పీల్చే ప్రతి ఒక్కరూ అమ్మని శిలాప్రతిమలా చూడకుండా దైవంలా భావించి చేయాలి క్షీరాభిషేకం, పాదాభివందనం. అమ్మ నవ్వులో తీయదనం, అమ్మ గొప్పదనం. అమ్మ మనం నవ్వితే పెదవులపై నవ్వవుతుంది, సూపర్. ఏడిస్తే కన్నీటి చుక్క అవుతుంది, ఇది ఇంకా సూపర్. బాధలో ఉంటే ఓదార్పు అవుతుంది, ఇది ఇంకా సూపర్. అంటే వర్ణించలేంది అమ్మ ప్రేమ, బాధ. మనం ఏదైనా సాధించిన ఆనందంలో ఉంటే సూర్యుడిని పక్కకు నెట్టి తూర్పు అవుతుంది, సూర్యుడిని పక్కకు నెట్టి తూర్పు అవుతుంది. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే వారిని తూర్పారబడుతుంది. ఇది అమ్మ నైజం. మహర్షులు చెప్పేట్టు అమ్మ నిజం. అమ్మను అమ్మగా చూసేప్పుడే మనల్ని తప్పక గౌరవిస్తుంది ఈ సమాజం. అమ్మ కమ్మని ప్రేమకు సజీవ సాక్ష్యం ఈ అక్షర బీజం. ప్రపంచంలో అమ్మలకు అందిస్తున్న ఆనందాక్షరావళి, అమ్మల నవ్వులే నిజమైన దీపావళి. కరెక్ట్ అండి. అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ అక్షర బీజం అంకితం. ఇది రచయిత రండి కళాకోవిద బొమ్మన వెంకటరమణ గారు, ఇతనండి రచయిత. ఇతని రచన ఈయన బుక్స్ లో చాలా బాగా రాశారు. ఈయన బుక్స్ లో ఈ రోజున మా తమ్ముడు బర్త్డే సందర్భంగా ఈ బుక్కులు మా ఇద్దరికి వచ్చారు. చాలా గొప్ప రచయిత. కూర్చున్న ఫలాన్ని నా మీద కూడా ఒక కవిత కట్టారు, అది ఇంకో రేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మాతృ దినోత్సవం సూపర్ గా రాశారు. ఇంత గొప్ప మాతృత్వాన్ని వర్ణించినందుకు చాలా థ్యాంక్ యూ. మాట్లాడుతుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, అంత సూపర్ గా. ఇది ఉన్న నిజము అమ్మలో చెప్పుకోలేని ఇప్పుడు బయటపడుతున్న ఈ ఆనంద బాష్పాలు అనుకోవచ్చు, కన్నీళ్లలో ఉండే ప్రేమలు అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం ప్రాణం పోసి జీవం పోసారు.